ఏపీలో 2029 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒకవైపు అధికార కూటమి పాలనను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తుంటే మరోవైపు వైసీపీ సామాజిక సమీకరణాల రాజకీయానికి శ్రీకారం చుడుతోంది. ముందు కాపు నేతల సమావేశం, ఇప్పుడు బీసీ నేతల సమావేశం. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇది సాధారణ రాజకీయ కార్యాచరణేనా, లేదంటే 2029 ఎన్నికల కోసం వేసిన ఎత్తుగడ? బీసీల పేరుతో వైసీపీ చేపట్టిన ఈ ఉద్యమం రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పబోతోందా? ఈ సామాజిక సమీకరణాలు కూటమి ప్రభుత్వంపై నిజంగానే రాజకీయ ఒత్తిడి పెంచగలవా? అసలు వైసీపీ సమీకరణాల వెనుక అసలు వ్యూహమేంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఎప్పటి నుంచే రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. అధికార కూటమి పాలన, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల పట్టు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంటే విపక్ష వైసీపీ మాత్రం మరో మార్గాన్ని ఎంచుకుంది. ప్రభుత్వంపై నేరుగా రాజకీయ విమర్శలు చేయటమే కాకుండా సామాజిక వర్గాల ఆధారంగా కొత్త రాజకీయ సమీకరణాలను నిర్మించేందుకు అడుగులు వేస్తుంది. ఇటీవల జరిగిన పరిణామాలను చూస్తే వైసీపీ దృష్టి మొత్తం బలహీన వర్గాలపై కేంద్రీకృతమైనట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం వైసీపీకి చెందిన కాపు నాయకులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇప్పుడు అదే తరహాలో బీసీ నాయకులు కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఇకపై ప్రభుత్వాన్ని బీసీ అంశాలపై నిరంతరం ప్రశ్నించాలని వైసీపీ నిర్ణయించినట్లు స్పష్టమవుతుంది. ఎన్నికల్లో బీసీలకిచ్చిన హామీలు ఏమయ్యాయి, ఆ హామీలో ఎన్ని అమలయ్యాయి, బీసీలకిచ్చిన ప్రాధాన్యత ఎంత అనే అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. వైసీపీ నాయకుల వాదన ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బీసీల మద్దతు కీలకంగా నిలిచింది. అయితే 2 ఏళ్ల పాలనలో ఆ వర్గానికి ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు ఒకలా, ఇప్పుడు అమలు చేస్తున్న విధానం మరోలా ఉందని విమర్శిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలు తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగానే వచ్చే నెల విజయవాడలో భారీ బీసీ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభను కేవలం రాజకీయ సమావేశంగా కాకుండా బీసీల హక్కుల కోసం నిర్వహించే ఉద్యమ సభగా మార్చాలని వైసీపీ భావిస్తోంది. రాష్ట్రం నలుమూల నుంచి బీసీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. విజయవాడ సభతో ఆగిపోకుండా ఆ తర్వాత జోన్ల వారీగా సమావేశాలను నిర్వహించి ప్రతి జిల్లాలో బీసీల సమస్యలను ప్రజలోకి తీసుకువెళ్లాలని కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. బలహీన వర్గాలు అన్నీ ఒక్కటిగా నిలబడాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఇలా వెనుకబడ్డ వర్గాలు అన్నీ ఒకే వేదికపైకి వస్తేనే తమ హక్కులను కాపాడుకోగలమని చెప్పారు. ఇకపై ఈ వర్గాలపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. అంతేకాదు డిప్యూటీ సీఎం పదవిని కూడా ఆయన ప్రస్తావించారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వంలో బీసీ నాయకుడు కెఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా పనిచేస్తారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో అయితే బీసీలతో పాటు 5 సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చామని చెప్పారు. కానీ ప్రస్తుతం 2 ఏళ్లు పూర్తవుతున్నా బీసీ వర్గానికి చెందిన నాయకుడికి ఆ అవకాశం ఇవ్వకపోవటం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు. బీసీల రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించారని ఆరోపించారు. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీసీలను మోసం చేశారని ఆరోపించారు. ముఖ్యంగా విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తూ ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించకపోవడంతో అనేక కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని అన్నారు. దీంతో తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బీసీ కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందని విమర్శించారు. ఈ పరిణామాలు అన్నింటినీ పరిశీలిస్తే వైసీపీ ఇకపై ఒక రాజకీయ విమర్శలతో సరిపెట్టకుండా ప్రతి సామాజిక వర్గాన్ని విడివిడిగా సమీకరించే వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు కనిపిస్తోంది. ముందుగా కాపు నాయకుల సమావేశం, ఇప్పుడు బీసీ నాయకుల సమావేశం. రానున్న రోజుల్లో ఇతర వర్గాలతో కూడా ఇలాంటి సమావేశాలు జరిగే అవకాశం ఉందన్న చర్చ
రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ప్రతి వర్గం సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వాటిని ఒక పెద్ద రాజకీయ ఉద్యమంగా మార్చాలి అన్నది పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు అధికార కూటమి మాత్రం అభివృద్ధి సంక్షేమ పథకాల అమలే తమ బలమని చెబుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని ప్రభుత్వ నేతలు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ప్రజలు తమ పాలనను విశ్వసిస్తున్నారని, ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెబుతామని కూటమి నేతలంటున్నారు. అయితే రాజకీయంగా చూస్తే బీసీ వర్గం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన సామాజిక వర్గాల్లో ఒకటి. ఏ పార్టీ అధికారంలోకి రావాలి అన్నా బీసీల మద్దతు ఎంతో కీలకం. అందుకే ఇప్పుడు బీసీల అంశాన్ని కేంద్రంగా చేసుకుని వైసీపీ చేపట్టిన రాజకీయ కార్యాచరణపై అన్ని పార్టీల దృష్టి పడింది. విజయవాడలో జరగబోయే సభకు ఎలాంటి స్పందన వస్తుంది, ఆ తర్వాత జిల్లావారీగా నిర్వహించే సమావేశాలు ఎంత ప్రభావం చూపిస్తాయి, ప్రభుత్వం ఈ విమర్శలకు ఎలా స్పందిస్తుంది అనే అంశాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. మొత్తానికి 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాజకీయ యుద్ధం మాత్రం ఇప్పటి నుంచే ప్రారంభమైంది. అధికార కూటమి పాలనను ఆయుధంగా చేసుకుని ముందుకు సాగుతుంటే వైసీపీ సామాజిక సమీకరణాలను అస్త్రంగా ఎంచుకుంది. ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది, ప్రజలు ఎవరిని విశ్వసిస్తారు, ఏ రాజకీయ కథనానికి మద్దతిస్తారు అన్నదే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దిశను నిర్ణయించబోతుంది.